మన ఆత్మీయ జీవితం మీద ఎంతో కొంత ఆర్థిక పరిస్థితులు ప్రభావితం చూపిస్తాయా లేదా? ఇప్పుడు సమ్మర్ సేల్స్ అని ఫ్లిప్కార్ట్ లో స్టార్ట్ అయింది. ఈ రోజు మనకు అది ఎంత అవసరమో తెలియదు. అప్రిషియేషన్ ఎసెట్, డిప్రిషియేషన్ ఎసెట్. ఒక ఇంట్లో ఒకడు కష్టపడతాడు, 5 6 తింటారు. నువ్వు డబ్బు డబ్బు అని పరిగెట్టి దానికి 2 రెక్కలు ఇస్తానంటున్నాడు. ఆ డబ్బు ఎగిరిపోద్ది. నీవేనా ఆధారం అని దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉండండి. అనవసరముగా డబ్బులు ఖర్చు పెట్టి యూదులు పాటించే 7 ఆర్థిక సూత్రాలు. ఇవి మనం కూడా పాటిస్తే ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చు. కొంతమంది అంటారు, మనకెందుకు బ్రదర్ ఆర్థిక సూత్రాలు, మనకు ఆత్మీయ సూత్రాలు కావాలి కానీ ఆర్థిక సూత్రాలు ఎందుకు? అది మంచిదే, మనకు ఆత్మీయ సూత్రాలే కావాలి, నేను కాదను. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న, మన ఆత్మీయ జీవితం మీద ఎంతో కొంత ఆర్థిక పరిస్థితులు ప్రభావితం చూపిస్తాయా లేదా? మరి ఇలాంటప్పుడు మనం ఆర్థికమైన విషయాలు మాట్లాడుకోవచ్చా లేదా? మాట్లాడుకోవచ్చు. ఏంటి ఆ ప్రభావితం? ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావాలి. ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేసుకోవచ్చు, ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేసుకున్నా దేవుడు ఉంటాడు. మరి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రావాలి అంటే ఖర్చు అయితే అవుతుంది. నాకు డబ్బుతో పని లేదు, గాలిలో ఎగిరిపోయి మాయమే ఇక్కడికి వచ్చేయగలం. ఆటో ఎక్కాలి, లేదా బండి మీద వస్తే పెట్రోల్ కొట్టించాలి. లేదు ఆన్లైన్లో చెప్పేయచ్చు, వెళ్ళకూడదు అనుకుంటే ఇక్కడి నుంచి ప్రకాష్ నగర్ వెళ్తాకి సేవకులకు కానీ నాకు కానీ, అక్కడి నుంచి మళ్ళీ చీరాలు వెళ్తాకి కానీ పెట్రోల్ ఖర్చు అయిద్దాం. కానీ ఆన్లైన్లో చెప్పేయచ్చు అనుకుంటే లాస్ట్ నేను అంతకుముందు సండే ద్వితీయోపదేశకాండం అని చెప్పుకున్నాను కదా. ఆ రోజు ఇక్కడ చెప్పినప్పుడు, ప్రకాష్ నగర్లో చెప్పినప్పుడు ఉన్న ఫీలింగ్ సాయంత్రం ఫోన్లో చీరాలోకి చెప్పారు. ఆ ఫీలింగ్ నాకు అప్పుడు రాలా. సంఘంలో ఎదురుగా ఉండి చెప్పేదానికి, ఫోన్లో ఉండి చెప్పేదానికి చాలా తేడా ఉంది. ఫోన్లో చెప్పినోడికి అది ఖర్చు ఏం అవ్వదు, కానీ డైరెక్ట్గా వెళ్ళి చెప్తే ఖర్చు అయింది. కానీ ఆ ఫీలింగ్కి ఈ ఆత్మీయ ఫీలింగ్ ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. భక్తి జీవితం మీద మన ఆర్థిక పరిస్థితులు ఎంతో కొంత ప్రభావితం చూపిస్తాయి. మనం ఆత్మీయ విషయాల్లోనే కాదు, ఆర్థిక విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఎలాగైతే ఆత్మీయంగా పడిపోతామో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. యూదులు అనగా ఇజ్రాయేలు ప్రపంచంలో చాలా చిన్న పర్సెంట్, 0.2%. అయినా కూడా వాళ్ళ ఆర్థికమైనటువంటి జ్ఞానము అంత ఇంత కాదు. వాళ్ళ ఆర్థికమైనటువంటి విషయాల ద్వారా అమెరికా వంటి దేశాలు కూడా అభివృద్ధి చెందాయి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి. ఈరోజు ఇజ్రాయెల్కున్న టెక్నాలజీ ఎక్కడైనా ఉంటుందా? ఇజ్రాయెల్ అవసరమైన వాటి మీద ఖర్చు పెడతారు. ఇజ్రాయేలీలు ఖర్చు పెడతారు, కానీ చాలా జాగ్రత్తగా ఖర్చు పెడతారు. వాళ్ళు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీద దాని వల్ల ప్రతిఫలం వచ్చే విధంగా ఖర్చు పెడతారు. ఈరోజు ఇందాక చెప్పారు కదా, మన ఆత్మీయ పరిస్థితి ఎంతో కొంత ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, దేవుడు నాకు డబ్బొద్దు, పేదవాడిగా ఉన్నా పర్లేదు అనుకున్నాం. పేదవాడిగా ఉన్నాం అనుకోండి, చుట్టూ అన్యులు ఆర్థికంగా చాలా అభివృద్ధి చెందిన వారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎక్కడో మనసులో చిన్నగానైనా ఆలోచన వస్తుందా కదా? ఖచ్చితంగా వస్తుంది. ప్రభా, ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఆదివారం తప్పకుండా మందిరానికి వెళ్తున్నాను, ఇంత ఆత్మీయ క్రమశిక్షణతో ఉన్నాను, నాకెందుకని ఈ పరిస్థితి? వాళ్ళు దేవుణ్ణి కూడా ఎరగలేదు, వాళ్ళు ఎంత ఆర్థికంగా ఎదుగుతున్నారు అనేటువంటి చిన్న ఆలోచన మనసును తులిచి వేస్తూ ఉంటుందా? ఉంటారు, ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు యూదులు పాటించే 7 ఆర్థిక సూత్రాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, యూదులు యొక్క ఫస్ట్ సూత్రం ఏంటో తెలుసా? అప్పు చేయవద్దు సాధ్యమైనంత వరకు.
ఆర్థిక సూత్రాల్లో మొదటి సూత్రం ఏంటి? అప్పు చేయవద్దు సాధ్యమైనంత వరకు. యూదులు రేపు కావలసినటువంటి వస్తువుల కోసం ఈరోజు ఖర్చు పెట్టరు. ఎప్పుడో ఏదో అవసరం అవుతుందండి, ఈ రోజు నుంచే దాన్ని సెట్ చేసుకుని పెట్టేసుకుందాం. రేపు రేట్లు పెరిగిపోతాయి, ఈ రోజే పెట్టేసుకుందాం. ఈరోజు చూడనప్పుడు సమ్మర్ సేల్స్ అని ఫ్లిప్కార్ట్లో స్టార్ట్ అయింది. ఈరోజు మనకు అది ఎంత అవసరమో తెలియదు, భవిష్యత్తులో అవసరం వస్తుందో లేదో కూడా తెలియదు. తక్కువ రేట్ అని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ కొందాం అనుకున్నాం, ఐఫోన్ లాంటివి సాధారణంగా 80,000, ఇప్పుడు 70,000కి పెట్టారు. ఇక కార్డ్ ఆఫర్లు అన్నీ కలిపి 60,000కి పెట్టారు. నువ్వు అనుకోవచ్చు 20,000 సేవ్ చేస్తున్నానని, కానీ నీకు తెలియట్లేదు 60,000 లాస్ అవుతుంది. అవునా? 80,000లో ఆఫర్ల ఫోన్ 60,000కి వచ్చింది అనుకుందాం, 20,000 లాస్, 20,000 లాభం అనుకుంటున్నావు, కానీ నీకు 60,000 లాస్ అవుతుంది. ఒక వస్తువు వల్ల అది అవసరము అనుకొని మనకు అనిపిస్తేనే దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. యూదులు ఒక వస్తువుని కొనటానికి, సాధారణ మధ్య తరగతి వారైనా సరే, అది ఎంతో అవసరము, అది లేకపోతే జీవనము కొనసాగించలేము అన్న పరిస్థితి వచ్చినప్పుడే ఒక వస్తువు మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఒక సామెత ఉంటుంది, ఒకప్పుడు సామెత ఏంటి? అప్పు చేసి పప్పుకూడు. ఇది ఓల్డ్ సామెత. ఇప్పుడు కొత్త సామెతలు ఏంటి? పుస్తులమ్మైనా పులస తినాలి. పొలంగా పుస్తులమ్మైనా పులస తినాలంట. పొలమమ్మైనా పలావు తినాలి. ఈరోజు సామెతలు ఇవి. ఎందుకు పలావు ఎంత, దాని పులస ఎంత, దానికోసం అమ్ముకొని తిని దర్జాగా ఇవన్నీ ఎందుకు? పక్కన వాళ్ళకి చూపించుకోవడానికి. మనకొచ్చే రాబోయే కొంచెం, పక్కనోడు ఏదో కొన్నాడు. ఇప్పుడు చుట్టూ జనాలు, ఎరా పెళ్ళి అయింది, ఉద్యోగం వచ్చింది, నీ సొంత ఇల్లు ఇంతవరకు కొనుక్కోలేదా అని నలుగురు అనేటప్పటికి ఇక మనసులోకి వచ్చేస్తుంది ఏంటిది? సొంత ఇల్లు లోన్ తీసుకోడైనా కొనేయాలి. కొనిన తర్వాత అన్నవాళ్ళు ఎవరైనా ఒక్క ఈఎంఐ కడతారా? 30 సంవత్సరాలు ఈఎంఐ అనుకుందాం, ఒక్క ఈఎంఐ కడతారా? ఎవరు ఇబ్బంది పడాలి? అసలు ఇప్పుడు ఉద్యోగాల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేరా అనిపించేది. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తుంటే ఎప్పుడు పోతుంది? కనీసం వేరే ఉద్యోగాలకు నెల రోజులో 2 నెలల ముందో చెబుతారు. వీళ్ళు ఉదయానికి సిస్టమ్ ఓపెన్ చేసేటప్పటికి ఉద్యోగం ఉంటే బెటర్. ఇక ఉద్యోగం సిస్టమ్ ఓపెన్ చేసేటప్పటికి మెయిల్ వచ్చింది అనుకోండి, ఆ రోజు నుంచి ఇంక లేనట్టే. సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఉదయానికల్లా తెలుస్తుంది. ఒకప్పుడు నెల రోజులు 2 నెలల ఛాన్స్ లేదు. కాబట్టి ఒక వ్యక్తి అప్పు చేయవద్దు. అప్పు చేసి చనిపోతే పరలోకం ఉంటుందో లేదో క్వశ్చన్ మార్క్. కానీ బైబిల్లో మనకి తీయక్కలేదు. రాజుల గ్రంథంలో ఒక వ్యక్తి అప్పు చేసి చనిపోతాడు. మన ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడా అంటే, తన భార్య ఏం చేసింది? ఆ అప్పులన్నీ కష్టపడి తీర్చింది. అప్పు చేయవద్దు. ఒక మనసులో ఒక బండ గుర్తు పెట్టుకోండి, సాధ్యమైనంత వరకు అప్పు చేయవద్దు. ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకండి, కృతజ్ఞత కలిగి ఉండండి. మీ దగ్గర లేని దాని గురించి ఎప్పుడు ఆలోచించదు, అప్పుడు కృతజ్ఞత రాదు. ఉన్నదాన్ని బట్టి స్తుతించండి, అప్పుడు కృతజ్ఞత వస్తుంది. ఉన్న దాంట్లో బ్రతకటం మనం నేర్చుకోగలుగుతాము. ఈరోజు అప్పులు చేయటం, ఒకప్పుడు అప్పులు అంటే చాలా కష్టంగా ఉండేది. బ్యాంకుకి వెళ్తే 10 రోజులు తెప్పించుకుని, ఈరోజు వాళ్ళ ఫోన్ కాల్సే మనకు వస్తున్నాయి. అప్పిస్తాం, మేము అప్పిస్తాం, వాళ్ళు ఎంత పడుతున్నారు. ఈరోజు క్రెడిట్ కార్డులు వచ్చేసి అప్పు చాలా ఈజీ. ఒక్క ఫోన్ కాల్, నువ్వు బ్యాంకుకి కూడా వెళ్ళక్కర్లేదు, అప్పు చాలా ఈజీగా దొరుకుతుంది. ఈరోజు అప్పుల ట్రాప్ లో చాలా మంది చిక్కుకుపోతున్నారు. లక్షలు వచ్చినా సరిపోవట్లేదు, 2 లక్షలు వచ్చినా సరిపోవట్లేదు. ఎందుకని? ప్రతిదీ అప్పు చేసే. ఈరోజు ఒకప్పుడు ఆస్తి ఉంటే గొప్ప, ఇప్పుడు అప్పులు ఎంత ఉంటే అంత గొప్ప. అరే నీకెంత అప్పు ఉంది, నాకేం రే, నువ్వు వేస్ట్. నీకెంత అప్పు ఉంది? 10 లక్షలు. నీకెంత 20 లక్షలు, నువ్వు గ్రేట్. ఒకప్పుడు ఆస్తులు ఉంటే గొప్ప, ఈరోజు అప్పులు ఉంటే గొప్ప అనే స్థితికి ఈరోజు మనుషులు మారిపోయారు. ముఖ్యంగా యవ్వనస్తులు అప్పుల ట్రాప్ లో చిక్కుకుపోతున్నారు. స్టార్టింగ్ స్టేజ్ లోనే
ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉంటే అప్పులు చేయకుండా భవిష్యత్తు ఉంటుంది. జాగ్రత్త, అప్పు చేయవద్దు, సాధ్యమైనంత నా జీవితంలో నేను అప్పు చెయ్యను అని ఒక తీర్మానం చేసుకోండి. కొన్ని విషయాలు ఉంటాయి, దాని ఎగ్జామ్షన్. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్జెంటుగా ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలి, అప్పు చేస్తే కానీ పని అవ్వదు, అది కాదు నేను చెప్పేది. లేదు ఇప్పుడు అర్జెంటుగా స్టడీస్ కోసం అప్పు చేయాలి, అది కాదు నేను చెప్పేది. లగ్జరీస్ కోసం, వస్తువుల కోసం, అనవసరమైన వాటి కోసం అప్పులు చేస్తారు చూసారా, దాని గురించి చెప్తున్నాను. సాధ్యమైనంత వరకు నేను అప్పు చెయ్యను అని మనసులో పెట్టుకోండి. నెంబర్ 2, అభివృద్ధి కలగజేసే వాటి మీదే పెట్టుబడి పెడతారు యూదులు. అంటే ఒక దాంట్లో అభివృద్ధి చెందితే, ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేశామంటే దాని వల్ల ఉపయోగం ఉంటేనే ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక అనుకోని విధంగా ఒక 10 లక్షలు క్యాష్ వచ్చిందండి. 2 ఆప్షన్లు ఉన్నాయి, కారు కొనొచ్చు, రెండవ ఆప్షన్ స్థలం కొనొచ్చు. ఈ రెండింటిలో చాలా మంది దేనికి మొగ్గు చూపుతారు? ముందు అర్జెంటుగా వాళ్ళులా ఉన్నారు, వీళ్ళ ముందు కారు కొనేయాలి. 2 ఉంటాయండి, అప్రిషియేషన్ ఎసెట్, డిప్రిషియేషన్ ఎసెట్. అప్రిషియేషన్ అంటే నువ్వు కొన్న దాని మీద, నువ్వు పెట్టుబడి పెట్టిన దాని మీద దాని రేటు పెరుగుతుంది. కారు డిప్రిషియేషన్ ఎసెట్. స్థలం లేదా గోల్డ్ అప్రిషియేషన్ ఎసెట్. ఇప్పుడు 10 లక్షలు పెట్టి కారు కొన్నావు, 10 సంవత్సరాల తర్వాత అవసరం కాదు, నువ్వు షోరూమ్ నుంచి బయటికి రాగానే 10% దాని రేటు తగ్గిపోతుంది. ఇప్పుడు కొనొద్దని చెప్పట్లా, కొన్న స్తోమత ఉన్న గురించి చెప్పట్లా, స్తోమత లేకపోయినా కొంటారు చూసారా, వాళ్ళ గురించి చెప్తాను. అవసరమే లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ కారు కొనాలంటే నెలకు నువ్వు 2,000 నుంచి 3,000 కిలోమీటర్లు తిరుగుతారంటేనే కొనాలి. కొంతమంది కార్లు కొంటారు, అది సంవత్సరానికి ఒకసారో 2 సార్లు కంటే ఎక్కువ తీరు. ఇప్పుడు కారు అవసరం. అదే కనుక అదే 10 లక్షలు ఒక భూమి మీద పెట్టు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా నాన్న, 2 ఉదాహరణలు మా కుటుంబంలో జరిగింది. మా నాయనమ్మ మా చెల్లి పెళ్లికి 1 ఎకరం పొలం ఇచ్చింది. మా చెల్లికి మా పెదనాన్న కూతురికి చెరో 1 ఎకరం ఇచ్చింది. 2014లో మా చెల్లి పెళ్లి చేసినప్పుడు దాని విలువ 6 లక్షలు. మీకు పొలం కావాలా లేకపోతే అమ్మి డబ్బులు ఇవ్వమా అన్నారు. అన్నాం. వాళ్ళు ఉన్నారు, మాకు ఆ ఊర్లో పొలం, అక్కడికి ఎవరు వెళ్తారు, డబ్బులు ఇచ్చేయండి అన్నారు. అప్పుడు 6 లక్షలు. ఇప్పుడు 2016లో అమ్మితే 1 కోటి రూపాయలకు కూడా ఎవరు అమ్మట్లా, ఇంకా ఎక్కువ కావాలి. అంటే ఇప్పుడు దాని వాల్యూ ఎంత? 1 కోటి రూపాయలకి పై మాట. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 12 years ఎంత అయింది? ఇప్పుడు 1 కోటి రూపాయలకి తక్కువ లేదు. ఇప్పుడు బాధపడుతున్నారు. ఇంకొకటి చెప్తాను. మా నాన్నకు ఇంకొక ఎకరం ఉంది భీమవరం దగ్గరలో. మా నాన్న దానికి వేలలోనే కొన్నాడు. ఏదైనా 2,000, 3,000, 6,000 లోపే కొన్నాడు. ఎప్పుడు 30 years 35 years బ్యాక్. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల క్రితం మాకు ఆ స్థలం కావాలని ఫోన్ చేశారు. సరే 25 లక్షలు అయితే అమ్మేద్దాము అనుకున్నాం. వాళ్ళు 20 దాకా 23 దాకా వచ్చారు, అమల. సరే తర్వాత ఎందుకులే, ఉపయోగపడుతుందిలే అనుకుని వదిలేసాం. ఈ 5 years లో దాని వాల్యూ 70 లక్షలకు చేరిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ రోజు అమ్మనందుకు చాలా ఎందుకంటే మొత్తం పెద్ద కొడుకు నాదే, నువ్వు ఏది ఇష్టం అంటే అది, నువ్వు ఏది చెప్తే అదేరా అన్నాడు మా నాన్న. నిజంగా జ్ఞానంతో వాళ్ళు ఇంకొక 2 లక్షలు పెంచితే అమ్మేసేవాడినేమో అనిపించింది. ఇప్పుడు ఎంత అయింది? అది 70 లక్షలు అయింది. 25 లక్షలు 25 లక్షలు వస్తే చాలు అనుకున్నాను. ఇప్పుడు ఏమవుతుంది? దినాలు గడిచే కొద్దీ అప్రిషియేషన్ పెరుగుతుంది. మీకున్న దాంట్లో భవిష్యత్తుకు ఉపయోగపడే దాని మీద ఇన్వెస్ట్ చేయండి. విలాసమైనటువంటి యూదులు విలాసమైన ఇళ్ల కోసం, విలాసమైన కార్లు కొనటానికో, వాళ్ళు కోరికలు తీర్చుకోవడానికో యూదులు ఖర్చు పెట్టరు. వాళ్ళు దేనికి ఖర్చు పెడతారు సార్? టెక్నాలజీకి ఖర్చు పెడతారు. అభివృద్ధి కలగజేసే ఇందాక చెప్పాను, టెక్నాలజీ మీద ఖర్చు పెడితే దానివల్ల ఇంకొంత ఆదాయం పెరుగుతుంది. ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడతారు. దాంట్లో పిచ్చినారితనం చూపించకండి. వేరు దాంట్లో చూపించినా పర్లేదు, చదువు విషయంలో ఎంతైనా ఖర్చు పెట్టండి మీ స్తోమతను బట్టి. ఎందుకంటే అది మీకు ఇన్వెస్ట్మెంట్ తప్ప ఖర్చు కాదు. రేపు వాళ్ళ బంగారు భవిష్యత్తుకు ఒక ఇన్వెస్ట్మెంట్. అది ఎడ్యుకేషన్ ఖర్చు పెడతారు. అందుకే ఇజ్రాయెల్లో చాలా స్కూళ్ళు ఫ్రీ.
ఎడ్యుకేషన్కి ఎంత కావాలంటే అంత ఖర్చు పెడతారు వాళ్ళు. ఎందుకంటే రేపు ఆ పిల్లలు చదువుకొని వాళ్ళే రేపు పొద్దున ఆ దేశానికి గొప్ప వాళ్ళుగా ఉంటారు. వాళ్ళే ఇన్వెస్ట్మెంట్, ఎడ్యుకేషన్ ఎందుకు ఫ్రీ ఇస్తారు? ఆ పిల్లల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ పిల్లలకు చదువు వస్తే, రేపు టెక్నాలజీ, రేపు జ్ఞానం వస్తే వాళ్ళే ఆ దేశానికి ఉపయోగపడతారు. అది వాళ్ళ ఆలోచన. కాబట్టి పెట్టుబడి, అభివృద్ధి వాటి మీదే పెట్టుబడి పెడతారు. దీనివల్ల మనకు అభివృద్ధి ఉంటుంది అనే దాని మీదే మనం ఎప్పుడు కూడా ఖర్చు పెట్టాలి. దీనివల్ల ఉపయోగం లేదు. బైక్ ఈరోజు కుర్రోజు కావాలంటే బైకులు, వేటి మీద, బట్టల మీద. ఈ బట్టలు ఈ బీరువాలు ఒకసారి ఓపెన్ చేస్తే దీని మీద ఖర్చు పెట్టేది ఒక పెద్ద స్థలం వచ్చేది మీ పాటికి. అంటే కొనుక్కోవద్దు అంటలా, కొనుక్కోవాలి. అనవసరమైన ఖర్చులు ఉండకూడదు. ఇది నెంబర్ 1 ఏం చెప్పాను? అప్పు చేయవద్దు. రెండవది, అభివృద్ధి చేసే వాటి మీదే ఖర్చు పెట్టండి. మూడవది, అలసత్వం ఆశీర్వాదానికి అడ్డు అని గ్రహించి. అలసత్వం లేదా సోమరితనం. యూదులు అలసత్వాన్ని అభివృద్ధికి ఆటంకంగా భావిస్తారు. సౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఇలా అంటాడు, మీలో ఎవరు, మీరే బైబిల్ చెప్పండి, మీలో ఎవడైనా పని చేయకుండా భోజనం చేసేవాడిగా ఉండొద్దు అంటాడు. సోమరితనం నిజంగా మనిషి అభివృద్ధికి ఆటంకంగా ఉంటుంది. మీకు 3 చెట్లు ఉదాహరణ చెప్తా. మర్రి చెట్టు, మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టు తన ఉన్న చోటే ఎదుగుతుంది. మామిడి చెట్టు కొంత విస్తరిస్తుంది, ఎదుగుతుంది. కానీ మర్రి చెట్టు అత్యధికంగా దాని వేళ్ళు 4 ఎకరాలు పాకింది. 4 సెంట్లు కాదు, 4 ఎకరాలకు పాకుతుంది మర్రి చెట్టు. ఎందుకు చెప్తా చూడండి. మర్రి చెట్టుకి తల్లి వేరు ఉంటుంది, పిల్ల వేరు ఉంటాయి, అన్ని పనిచేస్తాయి. రోజుకి 1000 లీటర్ల నీళ్ళు తాగుతుంది. రోజుకి 1000 లీటర్ల నీళ్ళు తాగుతుంది. అంటే తల్లి వేరు పనిచేస్తుంది, పిల్ల వేర్లు పనిచేస్తున్నాయి. అంతగా అభివృద్ధి చెంది. కొబ్బరి చెట్టుకి పిల్ల వేర్లే ఉంటాయి, కొంచెం కొంచెం నీళ్ళు తాగుతూ ఉన్న చోటే ఒకటే ఎదుగుతుంది. మామిడి చెట్టుకి తల్లి వేరు ఉంటుంది, పిల్ల వేర్లు చిన్న చిన్నగా ఉంటాయి. కాబట్టి తల్లి వేరు నుంచే వస్తుంది, కొంతగా ఎదుగుతుంది. ఇప్పుడు ఈ చెట్లు మీకు ఉదాహరణ ఎందుకు చెప్తాను చూడండి. ఎన్ని వేర్లు ఉన్నా 1 వేరు 2 వేర్లు పనిచేస్తున్నాయి మామిడి చెట్టుకి, కొబ్బరి చెట్టుకి. కానీ మర్రి చెట్టుకి అన్ని వేర్లు కష్టపడుతున్నాయి. ఈ ఉదాహరణ ఎందుకు చెప్పాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక ఇంట్లో ఒకడు కష్టపడతాడు, 5గురు 6గురు తింటారు. ఈ కుటుంబం అభివృద్ధి చెందిద్దా? లేదా ఇంట్లో 5గురు ఉంటే కనీసం 3 4 కష్టపడే వాళ్ళు ఉన్న గృహం అభివృద్ధి చెందిద్దా? ఫైనాన్షియల్ గా మీకు తెలుసు. ఇప్పుడు ఇంట్లో అందరూ కష్టపడేదానికి ఇంట్లో ఒకడు కష్టపడి 5గురు 6గురు, మన భారతదేశంలో చాలా కుటుంబాలు ఇలాగే ఉంటాయి. ఒకడు కష్టపడితే 5గురు 6గురు తినాలి. మన భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఇది. అమెరికా అలా కాదు, 18 ఏళ్ళు దాటిన ఏడు పని చేయకపోతే వాడు అయిపోయాడు. అందుకే అభివృద్ధి, ఆ దేశాలు అంత అభివృద్ధి చెందుతున్నాయి. కాబట్టి ఈరోజు మన దేశాల్లో 25 ఏళ్ళు ఉంటాయి, 30 ఏళ్ళు ఉంటాయి. వీడి తండ్రి, నాన్న పెట్రోల్ డబ్బులు, నాన్న బట్టలు కొను, ఇది 25 ఏళ్ళు వచ్చి కూడా, నాన్న బట్టలు కొనుక్కోవాలి డబ్బులు, నాన్న అండర్వేర్ కొనుక్కోవాలి డబ్బులు అని ప్రతి దానికి కూడా తండ్రి మీద తల్లి మీద ఆధారపడుతుంది. చేతికి వచ్చిన పని సాధ్యమైనంత వరకు చేసుకోవడమే. మనం ర్యాపిడో ఎక్కితే ర్యాపిడో వేసే అబ్బాయి ఎంత చదువుకున్నాడు తెలుసా? MBA చదువుకున్నాడు ఒక వ్యక్తి, ఒకసారి బీటెక్లు ఎంటెక్లు చదువుకున్నారు వ్యక్తులు. ఎందుకు బ్రదర్ ఇవి చేస్తున్నారంటే, మన ఖాళీగా ఉండి ఏం చేస్తా ఉన్నాం? ఖాళీగా ఉండొద్దు. యూదులు ఖాళీగా ఉండరు, సోమరితనం చూపించరు. ఏదో ఒక పని మన శక్తి లోపం లేకుండా ఇది చేసుకుంటూ ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు. ఈలోపు నేను ఖాళీగా ఉండకూడదు. నేను గురించి కూడా మీకు చెప్పాను. ఇల్లు కొన్నప్పుడు చాలకపోతే ఏం చేశాను? ర్యాపిడో వేశాను. తప్పదు, కష్టపడాలి. అలసత్వం అభివృద్ధికి ఆటంకము అని గ్రహించండి. 4వది, ఆతృత పడవద్దు ధనవంతులు అవ్వటానికి. డబ్బు సంపాదించడం, కష్టపడటం తప్పు కాదు. మనం కష్టపడాలి, సంపాదించాలి. కానీ త్వరగా బిలియనీర్స్ అయిపోవాలి అని డబ్బు డబ్బు అని పరిగెడితే, సామెతల గ్రంథంలో చక్కటి మాట ఉంది. నువ్వు డబ్బు డబ్బు అని పరిగెడితే దానికి 2 రెక్కలు ఇస్తానంటున్నాడు. ఆ డబ్బు ఎగిరిపోద్ది.
నువ్వు డబ్బు డబ్బు అని పరిగెడితే అది ఎగిరిపోదు. ఈరోజు ఆతృత పడుతున్నారు చాలా మంది ధనవంతులు అవడానికి. ఆతృత పడి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు? క్రికెట్ బెట్టింగ్స్. ఈరోజు క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, ఎన్ని కోట్ల మంది ఎన్ని కోట్ల డబ్బులు పోతాయో తెలుసా? వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేయాల్సింది. ఈరోజు అప్పులు పాలు అవుతుందో కూడా దాని గురించి. కొంతమంది షేర్స్, మా ఆఫీసులో మొదటి మీకు 16 లక్షలు అని చెప్పాను. ఇప్పుడు అతని టార్గెట్ 22 లక్షలు చేరింది. నిన్న అడిగాను అనమాట, ఎంతకు వచ్చింది? 22 లక్షలు. ఏంటిది? లాభం కాదు, అప్పులు. ట్రేడింగ్ లో స్టాక్స్ లో ట్రేడింగ్ అని ఒకటి ఉంటుంది, ఏ రోజుకి ఆ రోజు. అంటే భవిష్యత్తు కోసం స్టాక్స్ కొనుక్కొని అమ్ముకునే మంచిది, అదేం కాదు. రేపు భవిష్యత్తులో ఎప్పటికైనా పెరుగుతుంది. వీళ్ళు ఏం చేయాలంటే ఏ రోజుకి ఆ రోజు, ఈ రోజు పెట్టాను డబ్బులు వచ్చేయాలి, ఈరోజు 10,000 పెట్టాను 1,00,000 వచ్చేయాలి, ఈరోజు 25,000 పెట్టాను 2 లక్షలు వచ్చేయాలనుకుని పెడతారు. ఆ 25,000 ఎగిరిపోతాయి. అలాగే ఎన్నిసార్లు 22 లక్షలు ఏం చేస్తున్నా ఇప్పుడు ర్యాపిడో చేసుకుంటా, అది ఉద్యోగం చేసినా కూడా సరిపోవటం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా డబ్బు సంపాదించడానికి ఆతృత పడుతున్నారు. తప్పుడు యూదులు వక్ర మార్గంలో డబ్బు సంపాదించడానికి ప్రయత్నించరు. ఏదైనా సరే సక్ర మార్గంలోనే డబ్బు సంపాదిస్తారు తప్ప యూదులు ఎప్పుడు కూడా, మీరు ఎవరు యూదులు ఒక్కనే చూడండి, షేర్ల వల్ల ఇంత సంపాదించారు. ఇతర దేశాలు, అమెరికా వంటి దేశాల్లో ఉన్నారు షేర్లో పెట్టేవారు సంపాదించారు. యూదుల్లో ఒక్కరు కూడా ఇలాంటి డైలీ ట్రేడింగ్స్ లో కానీ జోదాల్లో కానీ పెట్టరు. ఈరోజు పేకాట్లాంటి సంక్రాంతి వచ్చిన కోడి పందాలు, ఎంతమంది డబ్బును వృధాగా, ఇవన్నీ ఎందుకని? త్వరగా ధనవంతులైపోవాలనేటువంటి ఒక ఆతృత. చూడండి సామెతల గ్రంథము 13వ అధ్యాయం 11వ వచనం. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుంటాడు. మోసము చేసి త్వరగా డబ్బు రావాలని చూసే ప్రయత్నాలు విఫలమైపోతాయి. నువ్వు కష్టపడి సంపాదించేది కొద్దిదైనా సరే అది నిలుస్తుంది. ఇంకా సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 4-5 వచనాలు చదవండి. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోతుంది. జాగ్రత్త, పొదుపు ఉండాలి. కాబట్టి ఏంటి? ఆతృత పడవద్దు ధనవంతులు అవడానికి. 5వదిగా, అదుపు లేని నోరు పొదుపు లేని బ్రతుకు రెండు కూడా శ్రమలు తీసుకొస్తుంది. అదుపు లేని నోరు ఏం చేస్తుంది? నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కదా. అదుపు లేని నోరు వల్ల ఎన్ని శ్రమలు తెచ్చుకుంటావో, పొదుపు లేని జీవితం ద్వారా కూడా అన్ని శ్రమలు తెచ్చుకుంటావు. కరోనా టైంలో పొదుపున్నోడు సేఫ్ గా ఉన్నాడా? పొదుపు లేనోడు కష్టాలు తెచ్చుకున్నాడా? పొదుపు ఉన్నోడు సేఫ్ గా ఉన్నాడు. అయ్యా ఈ నెల రెంట్ కట్టనయ్యా, గవర్నమెంట్ చెప్పింది కట్టనయ్యా అనే పరిస్థితి అవసరం లా. నేను కనీసం ఒక్క మాట కూడా నేను రెంట్ కట్టను అనలేదు. నేను అప్పుడు 3 నెలలు చీరాల్లో బందర్లోనే ఉన్నా, 3 నెలలు కూడా రెంట్ ఆపల. ఎందుకని? ముందు ఆలోచన ఉంది కాబట్టి. అసలు ఒక నడుకోవాల్సిన పరిస్థితి, నేను రెంట్ కట్టనయ్యా, ఈ 3 నెలలు కట్టనయ్యా, అసలు ఆ రకంగా కూడా ఎందుకు అడుక్కోవాలి? ఉన్నప్పుడు ఎవరి దగ్గర చేయి చాపక్కలేదు, ఎవరిని కూడా బుజ్జగించక్కలేదు. అవునా? అన్నిటికంటే పెద్ద కారణం ఏంటంటే ఒకరి దగ్గర మనం చేతి చాపడం. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాకుండా పొదుపు చేయండి, అంతేనా? ఒక అవసరం ఎప్పుడు వస్తుందో తెలియదు. కరోనా లాంటివి చిప్పు వస్తాయా? కరోనా చాలా బెటర్, తన బాబు లాంటివి వస్తాయి ముందు. అప్పుడు వస్తే మన పరిస్థితి ఏంటి? ఈరోజు మాట సాయం చేసేవాడే దొరకట్లా, దానివల్ల ఉపయోగం కూడా లేదు. ధనం సాయం చేసేవాడు ఎంతమంది మీ చుట్టూలో ఉంటారు చూసారు చూడండి. అంటే వాళ్ళు తప్పే ఇట్లా, వాళ్ళు కూడా ఒక భయం. ఈరోజు ఇస్తే రావట్లా, ఇస్తే వస్తున్నాయి చెప్పండి. అప్పు తీసుకున్నప్పుడు అడిగే నోరు, ఆడిని మనం అడిగామనుకోండి, అదే నోరు అదే దీనత్వంతో మాట్లాడిస్తాంలే, ఎక్కడ పోతామా ఊరు వదిలి, ఊరకే ఇచ్చావు నువ్వేమన్నా అంటావు. నాయన వడ్డీతోనే నేను బతకాలరా బాబు, వడ్డీ ఇవ్వరా అన్నా కూడా పోదలకి
ఇప్పుడు డబ్బు ఇచ్చినవాడు వాడి దగ్గర పని మనిషి అయిపోతున్నాడు. అయ్యా ఇస్తావా అని, చూస్తాలేదు, ఉన్నప్పుడు ఇస్తాలేదు. ఉన్నప్పుడు అంటే నువ్వు ఎప్పుడు ఇస్తావో ఆడి ఈలోపు వాడు ఉంటాడో ఉండడో, ఈలోపు నువ్వు ఇచ్చే నువ్వు ఇస్తావో లేదు దిగుతాడో ముందే పోతాడు. ఇంకా ఆ వాడి భయం వాడికి ఉంది. కాబట్టి పొదుపు మన జీవితంలో ఉండాలి. ఏం చేయాలి పొదుపుకి? నీకు వస్తుంది 10,000 అవ్వచ్చు, నీకు 1,00,000 వచ్చినప్పుడు 1,10,000 ఖర్చు పెడితే ఉపయోగం లేదు. నీకు 1,00,000 వచ్చినా 10,000 వచ్చిందిగో. ఈ యూత్ ఏం చేస్తారంటే సార్, ముందు రాబడి రాగానే ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వం అయినా పర్సన్ ఇండివిజువల్ పర్సన్స్ అనుకో ఇది నాది కాదు అని ఇన్వెస్ట్మెంట్ పక్కన పెట్టేస్తాను నిర్దాక్షిణంగా. ఇదిగో ఈ 20% నాది కాదు. నీకు 25,000 వస్తున్నాయా, ఇదిగో 10% లేదు 10%, ఇగో అంటే 10% 2,500, ఇది నాది కాదు. అప్పులో అయితే 10% తీయండి. ఏ అప్పులు లేని అయితే కనీసం ఒక 20% 30% పక్కకు తీయండి. అది మీ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది. ఒకరోజు సాయంత్రం ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నాను. అక్కడ బాబురావు అన్న బాధగా కూర్చున్నాడు, పద్మారావు కూడా కూర్చున్నాడు. ఏంటన్నా ఏంటి అలా కూర్చున్నావు, దిగాలుగా ఉన్నావు అంటే, పెళ్లి సంబంధం వచ్చింది, చేతిలో డబ్బులు లేవు అన్నాడు. అదేంటి మరి నీకు ముందు ఆలోచన లేదా? పిల్లకి సంబంధం వచ్చినప్పుడు డబ్బులు ఉండాలి కదా, మరి ముందు నాకేమీ లేదు, ఆలోచన లేదు. పాస్టర్ గారు కూడా చెప్పారు అప్పటికి పోస్ట్ ఆఫీస్లో అలా కట్టమని, నేనే కట్టలేదు అన్నాడు. సరే అయిపోయింది, అయిపోయింది, ఇప్పుడు నుంచైనా ఏదో ఒక దాంట్లో పొదుపు చెయ్యి అంటే, ఇక నేను చేస్తాను, నాకు వచ్చిన దాంట్లో అమ్మాయికి చేస్తాను అంటే. ఇప్పుడు ఆత్మీయ జ్ఞానం ఉంటే సరిపోద్దా? మనం మందిరాలకు వచ్చి అన్ని చేస్తే మనం అనుకునే జరిగిపోతాయా? మన జీవితం ఎంతో కొంత ఆర్థిక పరిస్థితులు ప్రభావితం చూపిస్తానని ముందే చెప్పారు. ఇప్పుడు పిల్ల పెళ్లి చేయాలంటే నువ్వు ఆత్మీయం గొప్పగా ఉండి జరిగిపోద్దా? ఏం కావాలి? డబ్బులు కావాలి. కాబట్టి నువ్వు ఆత్మీయ జ్ఞానం ఉంటేనే సరిపోదు. ఎందుకు ఈ మాటలు చెప్పడం? మీకు దేవుణ్ణి నమ్మిన నా ఆత్మీయ కుటుంబం అయిన మీరు కేవలం ఆత్మీయ విషయాల్లోనే కాదు, ఆర్థిక విషయాల్లో కూడా జ్ఞానం కాదు. అదే బాబురావు అన్న ముందు ఆలోచనతో డబ్బులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు సంబంధం వచ్చింది, అలా దిగాలని కూర్చుంటాడా? దేవుడు థ్యాంక్స్ చెప్తాడు కూర్చొని. ఇప్పుడు ఆ థ్యాంక్స్ దేవుడు రావట్లా, దేవుడు ఆలోచన ఇచ్చి రాలేదు. బైబుల్ ఎప్పుడు కూడా ఆర్థిక విషయాల గురించి చెప్పమని ఏం లేదు. ఏసేపే మనకు ఆదర్శం. ఈరోజు ముందు ఆలోచన ఏసేపు ఉంది కాబట్టి అది చుట్టూ పేదలు ఉన్నా సరే, ప్రతి దేశం కరువులో ఉన్నా సరే, ఐగుప్తు మాత్రం సంపన్న స్థితిలో ఉంది. ఎందుకని వాళ్ళు 7 సంవత్సరాలు సమృద్ధి ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలా ఉంటుంది. పైకి ఎలా లేస్తుందో పడిపోయే స్థితి వస్తుంది. పైకి లేచినప్పుడు నీ ఆదాయం అనుకుందాం, దాన్ని ఇన్వెస్ట్ చేసినప్పుడు అలా పడిపోయే పరిస్థితి వస్తాయి, అంటే సమస్య వచ్చే పరిస్థితి వస్తాయి. అప్పుడు నీ ఇన్వెస్ట్మెంటే నీ కష్టంలో ఉపయోగపడుతుంది. అదే కనుక ఆ వ్యక్తి ముందే సేవ్ చేశాడు అనుకుందాం, వివాహానికి అసలు ఆలోచిస్తాడా? ఎంత కావాలంటే అంత ఇస్తా, ఇంకా మంచి సంబంధం అంటే. ఇప్పటికీ ఆలస్యం ఏమి అవ్వలేదు, ఇక నుంచైనా మొదలుపెట్టు. ఎంత పర్సెంట్? 10, 20, 30 నీ స్టామినాని బట్టి. ఎక్కడ వేయాలి? ఉండిలో ఏమాకండి, బ్యాంకులో ఏమాకండి, దానివల్ల ఉపయోగం లేదు. కనీసం నీకు దానివల్ల రిటర్న్ వచ్చే దాంట్లో పెట్టండి. ఎక్కడ? ఈరోజు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ ఉన్నాయి, చిట్టీలు నేను చెప్పనులే, ఒకటి ఎత్తేసి వెళ్ళిపోతారు, మళ్ళీ నేను చెప్పిన మళ్ళీ నా మీదకి వస్తారు. చిట్టీలు ఏమాట పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో పెట్టండి మీ పిల్లల భవిష్యత్తు కోసం. ఇంకోటి చెప్పనా, ఈరోజు నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా, నువ్వు ఆసుపత్రికి వెళ్తే నువ్వు 10 సంవత్సరాల కష్టం కూడా ఒక రోజులో అయిపోద్ది. వీటన్నిటికంటే ఫస్ట్ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతమందికి ఉంది? హెల్త్ ఇన్సూరెన్స్ అయ్యో కొనుక్కోలేదా? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఫస్ట్. ఎంతో అవ్వదు, సంవత్సరానికి 10 నుంచి 15,000 అవుతుంది. అంతకంటే ఎక్కువ ఏదో నెలకు కాదు, సంవత్సరానికి. దానివల్ల నీకు 10 లక్షల కవరేజ్ వస్తుంది. దేవుడు జరగకూడదు, దేవుని స్తోత్రం. ఒకవేళ జరిగింది, ఎవరి దగ్గరికి పరిగెడతాం? ఆ ఇన్సూరెన్స్ తీసుకుని అక్కడికి వెళ్తే, అక్కడికి తెలిసి హాస్పిటల్లో ఉంటాయి కదా. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ తీసుకుని వెళ్తే నువ్వు ఇష్టం వచ్చి ఏసీ రూమ్ లో తీసుకోవచ్చు. చక్కటి సర్జరీ ఏదైనా సరే ట్రీట్మెంట్ జరుగుతుంది. నీ జేబులో ₹1 కూడా ఖర్చు అవ్వదు. అభివృద్ధి ఇందా చెప్పాను, అభివృద్ధి కలగజేసే వాటి మీద పెట్టుబడి పెట్టమని. అభివృద్ధి ఇది కూడా ఇన్సూరెన్స్ కూడా అభివృద్ధి. అంటే కారుకి చేస్తాం ఇన్సూరెన్స్, బైక్కు చేస్తాం ఇన్సూరెన్స్. మనం దానితో కూడా సమానం కదా. మనం ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకోండి. పిల్లల భవిష్యత్తు కోసం మీ పిల్లల తండ్రి పక్కన పెట్టండి. రేపొద్దున నీకు పుట్టినరోజు చూస్తారో లేదు తెలియదు. 30 ఏళ్ళ తర్వాత, ఒక 60 ఏళ్ళు దాటిన తర్వాత
నీ పొదుపు నిన్ను ఆడుకుంటుంది. నీ పొదుపే నీకు పెద్ద కుమారుడు అవుతుంది. అవునగా? నీ కుమారుడు చూడడం చూడకపోవచ్చు, కుమారుడు లేకపోయినా పర్లేదు, కానీ ఈ రోజు నువ్వు చేసిన పెట్టుబడి రేపు నీకు పెద్ద కుమారుడు అవుతాడు. ఆరవది, యూదులు అండదండగా ఉంటారు. అండదండగా ఉంటారు. ఎవరికి? బీదలకు, పేద సేవకులకు అండగా దండగా ఉంటారు. ఈరోజు నీకు వచ్చిన దాంట్లో రొట్టెను ప్రభు ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు విరిచి పంచి పెట్టినప్పుడు ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. నీకు వచ్చిన ఆదాయంలో మొత్తం సేవింగ్ చేసేసుకోమాకండి, మొత్తం వేసేసుకోమాకండి. పొట్టలోనే విరిచి పేదలకు ఇవ్వండి. పేదలైన సేవకులకు, దేవుని పరిచర్య కూడా ఖర్చు పెట్టండి. డబ్బు అని నాదే మొత్తం అనుకోమాకండి. అది దేవుడిచ్చాడు. ప్రభా, జీతం వచ్చినప్పుడు ప్రార్థన, ప్రభా కృతజ్ఞత, నీవిచ్చావు, నీవిచ్చిన దాంట్లో కొంత నేను చేస్తున్నాను, నాదేమీ లేదు ప్రభు అన్నట్టుగా చేయండి. నేనేదో చేసేసాను సంఘానికి, నేనేదో పేదలకు చేసేసాను అనుకోకండి. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో, ప్రభు నీకు ఇచ్చిన దాంట్లో కొద్దిగా తీసేస్తున్నాను అంతే తండ్రి, నాదేమీ లేదు. సేవకులకు అండగా ఉండండి, పేద సేవకులకు అండగా ఉండండి. అలాగే ఎవరన్నా ఉంటే తెలుసుకొని వారికి సహాయం చేయండి, పేదలకు సహాయం చేయండి. డబ్బు మీదకి మనసు అధికంగా పెట్టొద్దు. ధనం సేల్చేయమన్నాను కదా, డబ్బు అని మళ్ళీ మీ మనసులోనికి వెళ్ళనియొద్దు. అది ఒక వనరు మిమ్మల్ని కాపాడటానికి, అంతే. కాబట్టి ఒకరోజు రామకృష్ణాపురం అనే గ్రామం భీమవరం దగ్గర ఉంటుంది. వాళ్ళు పెద్ద సేవకుని పిలుచుకున్నారు, పెద్ద స్టేజ్ వేశాడు. ఆ సేవకుడు అనుకోని పరిస్థితిలో రాలా. అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు. నా ఫ్రెండ్ ఉండి, నాకు తెలుసు, నా చిన్నప్పుడు క్లాస్మేట్, ఇప్పుడు సేవకుడు అయ్యాడు, చాలా చక్కటి వర్తమానం, నాకే ఎంత ఆత్మీయ బలాన్ని ఇస్తాయి ఆయన వాక్యాలు యూట్యూబ్లో చూడటం వల్ల అని చూసి నా వీడియోస్ ఆయనకి పెట్టాడు. సరే ఈ బ్రదర్ని పిలవండి అన్నాను. పిలిచాను, వెళ్ళాను, వాక్యం చెప్పాను. వాళ్ళు అయిపోయిన తర్వాత ఆ సేవకుడు, పెద్ద సేవకుడికి ఎంతైతే కానుకిస్తారో, పెద్దగా ఉంటుంది కదా, పెద్ద సేవకుడు పెద్దగానే ఇస్తారు. పెద్ద సేవకుడు చిన్న సేవకుడు అని జనాలు అన్నారు కాబట్టి అంటున్నా, పెద్ద లేదు చిన్న లేదు. కాబట్టి వాళ్ళ దృష్టిగా ఆయన పెద్ద సేవకుడు. వెళ్ళేటప్పుడు పెద్ద కానుక వాక్యం అయిపోయిన తర్వాత పెట్టారు. దాదాపు ఒక 5 నుంచి 10,000 మధ్యలో ఉండొచ్చు, పెద్ద కట్టలా కనిపించిన చేతికి తీసుకున్నాను. ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఆ చేతిలో పెట్టేశాను. ఇక ఏంటిది, నేను ఇస్తున్నాను. ఇప్పుడు ఆయన పేద సేవకుడు, చాలా చిన్న సంఘం. ఇప్పుడు ఆ పేద సేవకుడు 5,000 10,000 ఇవ్వడానికి ఎంత కష్టపడి ఉంటాడు? ఆ కష్టం నాకు తెలుసు. అసలు నాకు తెలుసు, అది ఫస్ట్ మీటింగ్ వెళ్తాను. నాకు అసలు మీటింగ్కి వెళ్తే సేవకుడు డబ్బులు ఇస్తారా కూడా నాకు తెలియదు. అసలు నేను ఏ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళలేదు, ఇప్పటికీ అలా వెళ్ళను కూడా. అలా ఎక్స్పెక్టేషన్తో వెళ్ళలేదు. చేతిలో పెట్టడానికి ఎందుకు పెడతాను నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు నాకు అనుభవాలు లేవు కాబట్టి, సరే ఆయన పెట్టేసి కళ్ళు మూసాడు కాబట్టి అప్పుడే పెట్టకూడదని, సరే కళ్ళు మూసాడు కదా ప్రార్థన చేద్దామని సంఘం కోసం ప్రార్థన చేసి ఇచ్చేటప్పటికి ఆయన తర్వాత నా స్నేహితుడు ఫోన్ చేశాడు. పెద్ద సేవకుడు అన్నాను కదా, ఆ పెద్ద సేవకుడికి లేని మనసు, ఆ పెద్ద మనసు ఈ చిన్న సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్ద సేవకుడైన ముద్ర కాదు, పెద్ద మనసున్న సేవకుడైన ముద్ర కలగటం, అది కదా నాకు కావలసినటువంటి ఆనందం. అప్పుడు కూడా చెప్పా, మనం ఏదో పెద్ద జీతాలేం కాదు, ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ లోనే ఉన్నాను. నేను చేసే ప్రతి త్యాగం స్ట్రగుల్స్ లోనే, కానీ దేవుడు కూడా అలాగే ఇస్తూ మొదలు పెడతాడు. చివరిగా ముగిచ్చేస్తాను. ఆధారము దేవుడే అని అన్నాడు, మరవద్దు. ఈరోజు నీకు గొప్ప ఉద్యోగం ఉండొచ్చు, నీకు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకపోవచ్చు, నీకు ఒక ఆరోగ్యం ఉండొచ్చు, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. వీటన్నిటికీ ఆధారం దేవుడే అని మరవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా కష్టార్జితం, నాది, నా కష్టం, నా బలం అనుకోవద్దు. నా ఆరోగ్యంలోనే కష్టపడదు అనుకోవద్దు. నీ ఆరోగ్యానికి ఆధారం దేవుడే, నీ కష్టార్జితానికి ఆధారం దేవుడే. ఈరోజు నీ గొప్ప ఉద్యోగానికి లేదా పని చేసుకుంటూ నీ కుటుంబం పోషించబడుతున్న ఆధారం దేవుడే. ఈరోజు నేను పోషించబడుతున్నానయ్యా నీ వల్లే, నీవే నా ఆధారం అని దేవుడికి ఎల్లప్పుడూ
కృతజ్ఞులై ఉండండి. అనవసరముగా డబ్బులు ఖర్చు పెట్టి, కొంతమంది ఖర్చు పెడతారు ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, థర్డ్ బర్త్డే, ఫిఫ్త్ బర్త్డే, 10th బర్త్డే, ఫస్ట్ మ్యారేజ్ డే, సెకండ్ మ్యారేజ్ డే, థర్డ్ మ్యారేజ్, ఫిఫ్త్ మ్యారేజ్, 25 మ్యారేజ్ డే, అన్నిటికీ ఖర్చు పెట్టుకుంటూ వెళ్తారు. అంటే బైబిల్లో ఇద్దరు బర్త్డే చేసుకున్నారు. ఒకరు ఫరో, రెండు హేరోదు, ఇద్దరు అన్యులే. ఫరో పుట్టినరోజు చేసినప్పుడు ఒక ఉరి తీశారు, హేరోదు బర్త్డే చేసుకున్నప్పుడు యోహాను తల తీశారు. ఇప్పుడు చెప్పండి, పుట్టినరోజు జరుపుకోవచ్చు, తప్పలేదులేండి, కేక్ కట్ చేసి చిన్నగా చేసుకుంటే పర్లేదు, మళ్ళీ దానికి ఫొటోస్, భోజనాలు, అంత హంగామా చేయాలి. వాడు గుర్తుపెట్టుకోండి, మీరు పుట్టినరోజు చేసుకున్న ప్రతిసారి నీ ఆయుష్ తగ్గిపోతాను గుర్తు చేసుకుంటే మీకు ఆలోచన, అంతేనా? పుట్టినరోజు చేసుకున్న ప్రతిసారి ఎక్కడికి దగ్గరికి అవుతున్నాం మనం? మరణానికి దగ్గర అవుతున్నాం. అమ్మో అని ఆ విషయం గుర్తొచ్చింది అనుకో, నా పుట్టినరోజు అంటే చేసుకోండి, అట్లా చేసుకోండి, కానీ డబ్బులు అనవసరమైన విషయాన్ని ఖర్చు పెట్టొద్దు అనేది నా ముఖ్యమైన ఆలోచన. కాబట్టి క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఆత్మీయ విషయాల్లోనే కాదు, ఆర్థిక విషయాల్లో కూడా ధ్యానం. పాము వలె వివేకం కలిగి ఉండాలి. ఏదే ఆత్మీయ విషయాల్లో వివేకం ఉండి సరిపోదు, ఆర్థిక విషయాల్లో కూడా వివేకంగా ఉండండి. ఇంక సమయం లేదు కాబట్టి ఇక్కడితో ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు సజీవుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు. నా మాటలో ఏదైనా దోషం ఉంటే మన్నించు. మాకు ప్రాముఖ్యంగా ఆత్మీయ విషయాలే కావాలి, కానీ ఈరోజు చాలా మంది ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడటం ద్వారా ఈ మాటలు మీరు ప్రేరేపించి చెప్పించారు. దేవా, ఇప్పటికీ కూడా మేము మొదట ప్రాముఖ్యత ఆత్మీయ జీవితానికి ఇవ్వాలి. ఆర్థికంగా కూడా సంఘాన్ని క్రమశిక్షణలో నడిపించునైనా. కొంతమంది అప్పుల బాధలో ఉన్నారు, వారి వివాహమనో లేదా కొన్ని హెల్త్ ఇష్యూస్ అనో ఏదో ఒక రకమైన తప్పని పరిస్థితుల్లో అప్పులు చేసిన వారు ఉన్నారు తండ్రి. దయచేసి వారి రుణబాధల నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తూ ఉంటాను. అయినా వారి చేతి పనులు దీవించునైనా. కూలి పని చేసుకునే వారు ఉన్నారు, ఉద్యోగాలు చేసుకునే వారు ఉన్నారు తండ్రి. నాయన స్త్రీలు కూడా పనులు చేసే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. వారి కష్టార్జితాన్ని దీవించునైనా తండ్రి. మీరు మాకు ఇచ్చే గొప్ప ఆస్తి ఏదైనా ఉందంటే మా ఆరోగ్యం, మా ఆత్మీయ స్థితి. రోజు మాకు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఆయన సంఘపడుతున్న కష్టార్జితాన్ని మీరు దీవించండి. సేవకులు కూడా వారు కావలసినటువంటి పరిచయలో ఆర్థికమైనటువంటి ప్రతి అవసరత సేవకులు కూడా తీర్చండి. వారి కుటుంబ అవసరతలకు కానీ పరిచర్యకు కానీ సేవకులకు ఏ లోటు లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాను. సంఘంలో ఈరోజు వాక్యమున ఏ ఒక్కరు కూడా ఆర్థికమైన ఇబ్బందుల్లో పడిపోకుండా, దేవా నీ బిడ్డలు ఎవరు కూడా అలాంటి పరిస్థితికి రాకుండా మంచి జ్ఞానముతో ధనం విషయంలో ఉండడానికి కృప చూపించమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.